అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఆయన వారి ఆపదలలో నుండి విడిపించెను. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో ఇన్ని ఆపదలు వస్తూ ఉన్నాయేంటి, నాకు వచ్చినన్ని ఆపదలు ఎవరికి వచ్చుండవేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ ఆపదలు మనకు సంభవించినప్పుడు ఎందుకు నేను బ్రతికుండడం కంటే చావే మేలేమో అని ఆలోచించేటటువంటి వారు కూడా అనేక మంది ఉంటూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ పరిస్థితులను బట్టి, నీ కలిగినటువంటి ఆపదలను బట్టి ఎవరితో చెప్పుకోలేక నీ మనసులో నువ్వే కృంగిపోయి, ఏంటి నా జీవితం ఇంతేనా, ఇంకా నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు కనుక నా బ్రతికింతేనేమో అని అనుకుంటున్నావేమో, ఈరోజు దేవునికి వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ఎవరైతే దేవునికి మొర్ర పెడతారో, ఎవరైతే ఆయన్ని వేడుకుని ప్రభువా నాకు సహాయము చేయండి ప్రభువా, నేను ఈ ఆపదలలో చిక్కుకొని ఉన్నాను అని ప్రభువుని వేడుకుంటారో, అట్టి వారి యొక్క మొర్ర దేవుడు ఆలకించి నీ యొక్క ఆపద ఏదైనప్పటికీ, నీ ఆపదలు నీకు పెద్దవేమో, నీ సమస్యలు నీకు పెద్దవేమో, దేవునికి కాదు కదా. అలాగనే నీ యొక్క మొర్రను ఆలకించినటువంటి దేవుడు నీ ఆపదలలో నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అవిశ్వాసము చెందకు. నా ప్రభు నా పక్షంగా ఉన్నారు, నాకెన్ని ఆపదలు వచ్చినా నా ఆపదల నుంచి ఆయన నన్ను విడిపిస్తారు అని చెప్పి నమ్ము అంటున్నాడు భక్తుడు. ఆయన వారి ఆపదలలో నుండి విడిపించెను. ఎవరైతే దేవునికి మొర్ర పెట్టుకుంటారో, ఎవరైతే దేవుని దగ్గర వేడుకుంటారో, ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థిస్తారో, అట్టి వారి యొక్క ఆపదలలో నుండి ఆయన విడిపించెను. అంటే నువ్వు దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటే ఎలాంటి ఆపదలో అయినా ఆయన విడిపించగలిగిన దేవుడు కనుక ధైర్యము కలిగిన నా ప్రభు నాతో ఉన్నారు కనుక నా ఆపదల నుంచి విడిపిస్తారని విశ్వాసముగా ముందుకు కొనసాగు. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నిటినీ కూడా తీర్చండి. ఉద్యోగముల్లో, వారి వ్యాపారముల్లో, వారి చదువుల్లో, వారి ప్రయాణాలలో, మరి అలాగనే తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మీ సహాయమును అనుగ్రహించి ఈరోజు అంతా బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.